హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రీప్రొడక్షన్ ఇన్ ఫంగస్, దాంతోపాటు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంగస్ గురించి చూద్దాం. ఫస్ట్ రీప్రొడక్షన్ ఇన్ ఫంగస్ గురించి చూద్దాం. రీప్రొడక్షన్ హెల్ప్స్ టు మెయింటైన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఈ ఫంగస్లో వచ్చేసి మనకు ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ రెండూ జరుగుతాయి. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే reproduction which occurs without fusion of gametes. asexual reproduction. asexual reproduction అనేది కొన్ని రకాల స్పోర్స్ ద్వారా జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కొనీడియోస్పోర్స్. asexual reproduction occurs with the help of కొనీడియోస్పోర్స్. కొనీడియోస్పోర్స్, జూస్పోర్స్. ఈ స్పోర్స్ అనేవి మనకు స్పొరాంజియంలో అయితే ఫామ్ అవుతాయి. కొనీడియోస్పోర్స్, జూస్పోర్స్, దాంతోపాటు మనకు స్పొరాంజియోస్పోర్స్ అనేవి ఉంటాయి. స్పొరాంజియోస్పోర్స్. సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ స్పోర్స్. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏముంటుందంటే మనకు ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది జరుగుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ oospores, ఆస్కోస్పోర్స్, ఆస్కోస్పోర్స్, దాంతోపాటు బేసిడియోస్పోర్స్. మనం ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, అలాగే అసెక్షువల్ రీప్రొడక్షన్ లేదా ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏసెక్షువల్ రీప్రొడక్షన్ చూస్తే ఇది mycelium of fungus. నెట్వర్క్ ఆఫ్ ఫంగస్ ఈజ్ కాల్డ్ మైసీలియం. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇది మైసీలియం. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏమవుతుందంటే ఈ మైసీలియంలో ఉన్న సెల్స్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. ఈ స్పోర్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మైటాసిస్ ద్వారా ఫామ్ అవుతాయి. మైటాసిస్ అనేది ఈక్వేషనల్ డివిజన్ ఇన్ విచ్ వాట్ యూ కెన్ సీ హ్యాప్లాయిడ్ mycelium will form haploid cells only. These spores are also haploid, mycelium also haploid. దాన్నే మనము ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాము. ఈ స్పోర్స్ అనేవి మళ్ళీ జర్మినేట్ అయ్యి మైసీలియం అనేది ఫామ్ చేస్తాయి. జర్మినేట్. దట్ స్పోర్స్ రీచ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ అగైన్ బికమ్ ఇన్ టు మైసీలియం. ఇదే మనకు ఏసెక్షువల్ రీప్రొడక్షన్ విచ్ అక్కర్స్ వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ మైసీలియమే ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఈ మైసీలియం కెన్ డూ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆల్సో. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది మనకు. ఫంగస్ విల్ డూ ద 3 types ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ వచ్చేసి కంపాటబుల్ మైసీలియం కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇదొక మైసీలియం సెల్. కంపాటబుల్ మైసీలియల్ సెల్స్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. దాని తర్వాత ఏమవుతుందంటే ప్లాస్మోగమీ అనేది జరుగుతుంది. ప్లస్ మైనస్ కంపాటబుల్ మైసీలియల్ సెల్స్ ఆర్ కంపాటబుల్ హైపే కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ ప్లాస్మోగమీ. ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజమ్ ఈజ్ కాల్డ్ ప్లాస్మోగమీ. చూడొచ్చు ఇక్కడ ప్లాస్మోగమీ తర్వాత మనకు ఈ ప్లాస్మోగమీలో సెల్స్ ఫ్యూజ్ అవుతాయి. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ మేబీ అక్కర్స్ ఇమ్మీడియట్లీ ఆర్ మే నాట్ అక్కర్స్ ఇమ్మీడియట్లీ. మనం ఇప్పుడు చూసినట్లయితే ఫంగస్ డివైడెడ్ ఇంటూ 4 groups, దట్ ఈజ్ ఫైకోమైసిట్స్, ఆస్కోమైసిట్స్, బేసిడియోమైసిట్స్, డ్యూటరోమైసిట్స్. ఆస్కోమైసిట్స్ అండ్ బేసిడియోమైసిట్స్లో ఏమవుతుందంటే న్యూక్లియస్ ఇమ్మీడియట్గా ఫ్యూజ్ అవ్వదు. కాబట్టి మనం డైక్యారియోటిక్ స్టేజ్ని అయితే చూస్తాం. దీన్ని డైక్యారియన్ అంటాం. ఈ డైక్యారియన్ స్టేజ్ తర్వాత న్యూక్లియస్ కూడా ఫ్యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియస్ వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్ జైగోట్. దిస్ ఇస్ ద జైగోట్. ఫస్ట్ స్టేజ్ ఇన్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ప్లాస్మోగమీ. ఆఫ్టర్ ద ప్లాస్మోగమీ ఫ్యూజన్ ఆఫ్ దిస్ న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ క్యారియోగమీ జరుగుతుంది.
ప్లాస్మోగమి, క్యారియోగమి. క్యారియోగమీలో ఏమవుతుందంటే మనకు డిప్లాయిడ్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. క్యారియోగమి తర్వాత ఈ డిప్లాయిడ్ జైగోట్ అనేది అగైన్ ఇన్వాల్వ్ ఇన్ మియాసిస్. దిస్ ఇన్వాల్వ్ ఇన్ మియాసిస్ అండ్ ఫార్మ్ ద స్పోర్స్. సెక్షువల్ రీప్రొడక్షన్లో కూడా స్పోర్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ స్పోర్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మియాసిస్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ స్పోర్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై మైటాసిస్. కాబట్టి డిప్లాయిడ్ జైగోట్ అనేది అగైన్ హ్యాప్లాయిడ్ స్పోర్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. మియాసిస్ ఈజ్ రిడక్షనల్ డివిజన్ ఇన్ విచ్ వీ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెల్స్. ఈ స్పోర్ట్స్ అగైన్ జెర్మినేట్ అండ్ ఫార్మ్ న్యూ ఫంగస్. దట్ ఈస్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. దిస్ ఈస్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. Last stage in sexual reproduction is meiosis, third one. First one is plasmogamy, second one is karyogamy, third one is meiosis. These three steps are common in sexual reproduction. If it is a asexual reproduction, there is no meiosis. Directly spores are formed by the mitosis. After that, we will discuss about the classification of fungus. Classification of fungus. Fungus classified into 4 groups. ఫంగస్లో మనకు 4 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఆ 4 గ్రూప్స్ని ఒకదాని తర్వాత ఒకటైతే చూద్దాం. ఫస్ట్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఫైకోమైసిడ్స్. సెకండ్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఆస్కోమైసిడ్స్. థర్డ్ గ్రూప్ నేమ్ వచ్చేసి బేసిడియోమైసిడ్స్. ఫోర్త్ గ్రూప్ వచ్చేసి డ్యూటిరోమైసిడ్స్. ఓకే, దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారంటే మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం. ఫంగస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 గ్రూప్స్ బేస్డ్ ఆన్ మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, బేస్డ్ ఆన్ హౌ ద స్పోర్ ఫార్మేషన్ అక్కర్స్, స్పోర్ ఫార్మేషన్, అండ్ బేస్డ్ ఆన్ ద ఫ్రూటింగ్ బాడీస్, టైప్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్. ఫ్రూటింగ్ బాడీస్లోనే మనకు స్పోర్స్ అయితే ఫామ్ అవుతాయి. బేస్డ్ ఆన్ దట్ మైసీలియం, అదే మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, టైప్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ అండ్ టైప్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీ ఫార్మేషన్, ఫంజై క్లాసిఫైడ్ ఇంటూ 4 గ్రూప్స్. ఫైకోమైసిడ్స్, ఆస్కోమైసిడ్స్, బేసిడియోమైసిడ్స్ అండ్ డ్యూటిరోమైసిడ్స్. వన్ బై వన్ విల్ డిస్కస్. ఫస్ట్ మనం ఫైకోమైసిడ్స్ గురించి అయితే చూద్దాం. ఫైకోమైసిడ్స్. Phycomycetes can live in both aquatic and terrestrial environment. Aquatic తో పాటు it can be lives in the decaying material, that decaying organic material. దాంతో పాటు ఇది మాయిస్ట్ కండిషన్స్లో కూడా ఉంటుంది. మాయిస్ట్ అండ్ డ్యాంప్, కొంచెం వాటర్ ఉన్న ప్లేసెస్లో కూడా ఈ ఫంగస్ అయితే ఉంటుంది. మైసీలియం చూసినట్టయితే ఇది మైసీలియంలో మనకు సెప్టా అనేది ఉండదు. ఓన్లీ ద ఫంగస్ విచ్ డోంట్ హ్యాజ్ సెప్టా ఈజ్ ఫైకోమైసిడ్స్. దాంతోపాటు మెనీ న్యూక్లియై ఉంటాయి కాబట్టి మైసీలియం ఈజ్ aseptate or they have aseptate hyphae. Due to presence of many nucleus in the cytoplasm of mycelium, it is called as cenocytic. గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ పైకోమైసిటిస్ రిమైనింగ్ ఆల్ ఆర్ సెప్టేట్ ఓన్లీ సెప్టేట్ అండ్ సెప్టేట్ మీన్స్ నాట్ సినోసైటిక్. ఎక్సెప్ట్ పైకోమైసిటిస్ రిమైనింగ్ ఆల్ ఆర్ సెప్టేట్. ఫస్ట్ పాయింట్, aquatic or terrestrial. In terrestrial it may be present in decaying or it may present in moist and damp places. Mycelium is aseptate and cenocytic. దాని తర్వాత asexual reproduction occurs with the help of zoospores. Zoospores are may be by the aplanospores. Aplanospores are a type of sporangiosperms. These are specific sporangiosperms. Zoospores has the flagella, hence motile. Aplanospores are non-motile spores. That is the asexual reproduction. And how the spores, that zoospores or aplanospores are formed? These spores are formed inside the sporangium. Hence, spores are formed endogenously. Exogenously means external. Here it is formed by
endogenously, produced inside the sporangium. Hence, we can say those are formed in endogenously inside the sporangium. And sexual reproduction occurs by the fusion of gametes. Fusion of gametes. Gametes ante two compatible hyphae also called as gametes only. These gametes leads to formation of zygospore. Zygote, that zygote again become into zygospore. Zygospore. If you observe that gametes which are fused to form the zygospore is maybe similar gametes or maybe dissimilar gametes. Kabatti, if similar gametes are fused, that is called isogamous. Or sometimes what you can see, those are dissimilar. Dissimilar gametes are fused, that is called anisogamous. Anisogamous. That fusion may be isogamous or it may be anisogamous. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫైకోమైసిట్స్ ఎగ్జాంపుల్, మీరు ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ర్యాంప్ వర్డ్. ర్యాంప్ ర్యాంప్లో ఆర్ అంటే రైజోపస్. రైజోపస్. బ్రెడ్ మౌల్డ్ అంటాం దీన్ని, బ్రెడ్ మీద ఉంటుంది కాబట్టి బ్రెడ్ మౌల్డ్. తర్వాత ఏ అంటే అల్బుగో. ఇది పారాసైట్ ఇన్ మస్టర్డ్ ప్లాంట్. ఎం అంటే మ్యూకార్. దాంతోపాటు పి అంటే ఫైకోమైసిట్స్. దట్ ఈస్ అబౌట్ ఫైకోమైసిట్స్. ఆఫ్టర్ ద ఫైకోమైసిట్స్ విల్ డిస్కస్ అబౌట్ సెకండ్ గ్రూప్ ఆఫ్ ఫంగస్, దట్ ఈస్ ఆస్కోమైసిట్స్. ఆస్కోమైసిట్స్ అనేవి సెకండ్ గ్రూప్ ఫంగస్. ఈ ఆస్కోమైసిట్స్లో మనకు శాక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనము దీన్ని శాక్ ఫంజై అని అంటాం. శాక్ ఫంజై. ఇందులో మనకు యూనిసెల్లార్ ఫామ్స్ కూడా ఉంటాయి. మెనీ ఆర్ మల్టీసెల్లార్, ఫ్యూ ఆర్ యూనిసెల్లార్. ఎగ్జాంపుల్ ఫర్ యూనిసెల్లార్ ఫంగస్ ఈస్ట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సాకరోమైసిస్ సర్వేసియే. సైంటిఫిక్ నేమ్ ఈజ్ Saccharomyces cerevisiae. It produces alcohol and it can helps in the formation of bread. The ascomycetes is also saprophytic. Saprophytic means absorb the decaying material, and they also act as decomposers. They mix the dead material into the soil. And few are parasitic. Parasitic means it can be lives on the host. And few are క్యాప్రోఫైలస్ అంటే డంగ్ మీద ఉంటాయి. కౌ డంగ్, బఫెలో డంగ్ అలా ఉంటుంది కదా, క్యాప్రోఫైలస్. తర్వాత మైసీలియం చూసినట్టయితే మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్ అంటే క్రాస్ వాల్స్ అయితే ఉంటాయి. బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. తర్వాత asexual reproduction occurs with the help of conidia. Conidia are produced endogenously. Conidia is produced exogenously like this. These are conidiospores. And if you see the sexual spores are called as ascospores. Ascospores are produced endogenously. Conidiospores produce exogenously. Ascospores produce endogenously. They are produced within the sporangium or sac-like structure called as asci or ascus. Single one is called ascus. These asci are present in fruiting bodies. Or sporangium. That sporangium or fruiting bodies is called as ascocarp. This asci present in ascocarp. Ascocarp also called as fruiting body. ఎలా అంటే ఫస్ట్ మనకు ఆస్కోకార్ప్ ఉంటుంది. ఇది ఆస్కోకార్ప్లో మెనీ ఆస్కై అయితే ఉంటాయి. సింగిల్ వన్ ఈజ్ ఆస్కస్. మనకు ఆస్కై లోపల లేదా ఆస్కస్ లోపల ఈ ఆస్కోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎండోజినస్ స్పోర్స్. ఈ ఆస్కోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే NaCA గుర్తుపెట్టుకోండి. N అంటే న్యూరోస్పోరా.
న్యూరోస్పోరా. దీన్ని డ్రోసోఫిలా ఫంగస్ కింద ఫంజై అని అంటాము. ఎందుకంటే దీన్ని జెనెటిక్ వర్క్స్లో అయితే యూజ్ చేస్తాం. బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్. విల్ యూజ్ దిస్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్. ఏ అంటే ఆస్పర్జిల్లస్. సి అంటే క్లావిసెప్స్. సి అంటే క్లావిసెప్స్. ఏ అంటే గ్రూప్ నేమ్ ఆస్కోమైసిట్స్. దాని తర్వాత ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్ చూస్తే ట్రఫ్లెస్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ఎడిబుల్ అండ్ వీ కెన్ సీ మోరల్స్ ఆల్సో. ట్రఫ్లెస్ అండ్ మోరల్స్, దీస్ ఆర్ ఎడిబుల్స్. వీ కెన్ ఈట్ దిస్ ఫంగస్. దట్ ఈస్ అబౌట్ ఆస్కోమైసిటీస్. తర్వాత మనం బేసిడియోమైసిటీస్ గురించి అయితే చూద్దాం. బేసిడియోమైసిట్స్ like mushrooms are belongs to basidiomycetes. We can eat that mushrooms, and those are also called as bracket fungi. Mushrooms are common in the basidiomycetes, hence those are also called as mushrooms, and those are called as bracket fungi, or those are also called as puff balls. Those are looking like a umbrella shape. Puff balls, mushrooms, bracket fungi, all are same only. They are grow in the terrestrial environment, on the soil. Even they grow on the trees, and they grow on the trees and they grow on the soil, etc. And if you see, some are leaves on the plants as parasites. Example for the basidiomycetes which lives as parasites are rusts and smuts. These are parasitic fungi lives on the plants. అండ్ ఇప్పుడు మైసీలియం చూస్తే ఇక్కడ కూడా బ్రాంచ్డ్ ఉంటుంది. బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచ్డ్ అండ్ సెప్టా ఉంటాయి. There is no asexual reproduction. Or we can say that no asexual spores. There is no asexual spores, but we can see the vegetative reproduction. Vegetative reproduction occurs with the help of fragmentation. No asexual reproduction, but it can show the vegetative reproduction by the fragmentation. Fragmentation ante mycelium or these mycelium filaments are break down into pieces. Again, each piece develops into a new organism. And if you see the sexual reproduction, there is no sex organs. Sex organs are absent, but it can do the sexual reproduction. No need of sex organs to these basidiomycetes for sexual reproduction. Why? Because the hyphae itself act like a gametes. The sexual reproduction happen by the fusion of this compatible hyphae. Hyphae fusion leads to formation of zygote. Haploid hyphae fused, and that leads to formation of diploid zygote. Hence, no sex organs, but can do sexual reproduction. They can do the sexual reproduction. And in sexual reproduction, you can see the plasmogamy, karyogamy. After the karyogamy, that zygote will form basidiospores. Sexual reproduction occurs with the help of these basidiospores. Basidiospores are formed by the meiosis. Already we have seen what are the basidiospores and what is the reproduction at the starting. These basidiospores are produced on basidium. These are formed exogenously, means outside. Exogenous spores present on they are formed on basidium. The fruiting bodies are called as basidiocarps. First we can see basidiocarp. Inside the basidiocarp we can see the basidium. This is the basidiocarp and this is the basidium. Inside this basidium we can see the basidiospores. Basidiocarps also called as fruiting bodies. Fruiting bodies is common name. Example for this basidiomycetes:
First one is agaricus. Agaricus is the scientific name of mushroom. And Ustilago, it is the scientific name of smut or rust. Puccinia. Puccinia. Smut is Ustilago. Puccinia is rust fungus. Rust fungus is Puccinia. That is about basidiomycetes. After the basidiomycete, we need to discuss about fourth type of fungus. Fourth type of fungus మనకు డ్యూటెరోమైసిట్స్ అంటాం. డ్యూటెరోమైసిట్స్. ఈ డ్యూటెరోమైసిట్స్ని మనం ఇంపర్ఫెక్ట్ ఫంగై అని కూడా అంటాం. ఇంపర్ఫెక్ట్ ఫంజై. ఇంపర్ఫెక్ట్ ఫంజై ఎందుకంటే మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ జరగదు ఇందులో. ఏ సెక్షువల్ ఆర్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఏ సెక్షువల్ అండ్ వెజిటేటివ్. It can do asexual or vegetative reproduction. There is no sexual reproduction. In case if you find any fungi which belongs to deuteromycetes, if they do the sexual reproduction, will transfer that in the phycomycetes or ascomycetes or basidiomycetes. Otherwise, we will keep in deuteromycetes. Hence, what we can say that these are imperfect fungi. It can do the vegetative reproduction and they will do the asexual reproduction. Vegetative reproduction and asexual reproduction. Then the mycelium is septate, branched and septate. Except phycomycetes, remaining all are branched and septate. Septate and branched. And these are act like a saprophytes, absorb the dead organic matter. Some are act like a parasites. Saprophytes, parasites, and some are like decomposers. They can decompose the organic material. Examples for this deuteromycetes: Alternaria we can see, and we can see Coletotrichum, and we can also see the Trichoderma. These are the different types of fungi. Once again, what we have seen in this class, we have seen that reproduction in fungi, both asexual and sexual reproduction. Asexual reproduction occurs with the help of some spores called as conidiospores, zoospores and sporangiospores. Sexual reproduction occurs with the help of oospores, ascospores and basidiospores. We have seen how sexual reproduction occurs, how asexual reproduction occurs. After that, classification of fungi. ఫంజైని మనం 4 క్లాసెస్గా డివైడ్ చేయొచ్చు. ఫైకోమైసిట్స్, ఆస్కోమైసిట్స్, బేసిడియోమైసిట్స్ అండ్ డ్యూటెరోమైసిట్స్. ఫస్ట్ మనం ఫైకోమైసిట్స్ చూసాము, ఆ తర్వాత ఆస్కోమైసిట్స్ చూసాము, ఆ తర్వాత బేసిడియోమైసిట్స్ చూసాము, ఫైనల్గా డ్యూటెరోమైసిట్ అయితే చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ డీటెయిల్స్, బయాలజికల్ క్లాసిఫికేషన్ రిమైనింగ్ డీటెయిల్స్ని చూసి మనం నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ని అయితే స్టార్ట్ చేద్దాం.